ఇక విపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి టైం స్వపక్షం కూటమి నేతలు సైతం ఆగ్రహంతో నిరసన తెలుపుతున్నటువంటి వింత పరిస్థితి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో చోటు చేసుకుంటుంది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీరు పట్ల స్థానిక టీడీపీ నేతలు కొందరు మండిపడుతున్నారు. స్వయాన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ కొత్తూరు మండలం వనప ఇసుక మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవలే పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మహిళలు ధర్నాకు సైతం దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి పంగనామం పెట్టి హౌసింగ్ బోర్డు కాలనీలో వైన్ షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సైతం ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఇసుక మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎటువంటి ఇబ్బందులు అండి? ఎటువంటి ఈ చూడండి, చాలా ఎరకావండి రోడ్డు అరమధ్య. ఇది రైతులు సొంత భూమి వేసుకున్నారండి. ఇంతవరకు మా చిన్నప్పుడు కాంచి నాకు 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఇంతవరకు ఇలాంటి వెహికల్ ఎప్పుడు తిరగలేదండి. పొరపాటున ఇలాంటి వెహికల్ తిరిగితే ఇలాంటి ముసలి రైతు